ఒకప్పుడు 100 ఏళ్ల పైన బతికేవాళ్ళు. ముది మనవళ్ళని గూడా జూసేవాళ్ళు. ముది మనవళ్ళ పెళ్ళిళ్ళు గూడా జూసేవాళ్ళు. ముది మనవరాల పెళ్ళిళ్ళు గూడా జూసేవాళ్ళు. అంటే 3, 4 తరాలు బ్రతికుండేవాళ్ళు. తర్వాత క్రమక్రమంగా ఆరోగ్య వసతులు పెరిగినియి. మెడికల్ రంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ అది కార్పొరేటీకరణ, ఆర్థిక వ్యవస్థ ఒక ఎత్తు. డెవలప్‌మెంట్ గ్రోత్‌లో భాగంగా తీసుకొచ్చుకున్నటువంటి ఎక్విప్‌మెంట్. ఒకప్పుడు రోట్లో నూరి, రోట్లో రుబ్బి లేకపోతే తిరగలితో చేసేటటువంటి పనులన్నీ ఇప్పుడు మిక్సీలు, మిషన్స్ ఇట్లాంటివి చేసేస్తున్నాయి. చివరికి శారీరక శ్రమ తగ్గేటప్పటికి మనిషిలో అనారోగ్యపు పోకడలు పెరుగుతున్నాయి. దాని ఫలితంగా మనిషి తొందరగా చచ్చిపోతున్నాడు. 50ల నుంచి కష్టాలొస్తున్నాయి. 60లో నష్టాలొస్తున్నాయి. 65 తర్వాత బతకడం కష్టం అన్నటువంటి స్టేజ్ చాలా మందిది అయిపోతున్నటువంటి సిట్యుయేషన్. డబ్బున్నటువంటి కుటుంబాల్లో వాళ్ళు మాత్రం ఇంకా మరికొంతకాలం బ్రతకగలుగుతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో జపాన్‌లో అయితే బాగా వృద్ధాప్యం పెరిగిపోతున్నటువంటిది. ఇప్పుడు జపాన్‌లో మాత్రం ఒక కొత్తగా ఎలకల మీద ప్రయోగించారట మందు. 150 ఏళ్ళు, 200 ఏళ్ళు ఏంటి 250 ఏళ్ళైనా బతికేటటువంటి మందు. ఇది ఇప్పుడు పరీక్షలు సక్సెస్ అయినాయట ఎలకల మీదన. లైఫ్ ఎక్స్‌పాన్షన్ జరిగిందట 70%. ఇది సక్సెస్ అయ్యి పూర్తి స్థాయిలో మనుషుల మీద గూడాను వేస్తే అది తర్వాత 150 ఏళ్ళ, 200 ఏళ్ళు బతకాలా అన్నటువంటిది పబ్లిక్ నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి.